హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి మరి ఈ నెల 15వ తేదీన తుది ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేవి విడుదల కాబోతున్నాయి. ఇక ఈ నెల 19వ తేదీన మరి మెగా డిఎస్సి మెగా సభను నిర్వహించి మరి ఈ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల సమక్షంలో మరి మెగా డిఎస్సిలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోపక్క ఎవరైతే ఇప్పటికే సర్టిఫైడ్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారో అటువంటి అభ్యర్థులకు సంబంధించిన డబుల్ చెక్ లేదా క్రాస్ చెక్ ఆల్రెడీ వెరిఫికేషన్ అయినటువంటి వారివి మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. చాలా మంది అభ్యర్థులకు సంబంధించి కొన్ని కంప్లైంట్స్ అనేవి రైజ్ అవడంతో అటువంటి కంప్లైంట్స్ వచ్చినటువంటి వారి యొక్క సర్టిఫికెట్స్ ను మరోసారి వెరిఫికేషన్ చేస్తూ ఎవరైతే మరి ఎవరి మీద అయితే కంప్లైంట్స్ వచ్చాయో అటువంటి వారికి మరి ఫోన్ కాల్స్ చేస్తూ క్లారిఫికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతోంది. మరి ముఖ్యంగా దివ్యాంగుల కోటాలో ఎక్కువగా మరి నకిలీ సర్టిఫికెట్స్ అనేవి సమర్పించినట్టు మనకు గతంలోనే చూసాం. మరి ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించి చాలా ఫిర్యాదులు అనేవి అందుతూ ఉన్నాయి. ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనేది మరి ఆదాయాన్ని బేస్ చేసుకొని ఇచ్చేటటువంటి సర్టిఫికెట్ కాబట్టి మరి ఆదాయం 8 లక్షల లోపు ఉంటేనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది ఇవ్వాలి అనే నిబంధన ఉంది. కానీ చాలా మంది మహిళలు పెళ్లి అయినప్పటికీ కూడా మరి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది భర్త పేరుతో కాకుండా మరి తండ్రి పేరుతో తీసుకోవడంతో చాలా మంది వీటి మీద ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. మరి భర్త పేరుతో అంటే పెళ్ళైన తర్వాత భర్త ఆదాయాన్నే మరి కుటుంబ ఆదాయంగా అక్కడ పరిగణించడం జరుగుతుంది. కాబట్టి మరి భర్త పేరుతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు తీసుకోవాలి అంటూ చాలా మంది వారి మీద ఫిర్యాదులు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ మీదే సందిగ్ధత నెలకొని ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సిలో మరో భారీ ట్విస్ట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్, మహిళా అభ్యర్థుల సర్టిఫికెట్లపై తిరకాసు. 20 మందికి పెళ్లైన తండ్రి పేరునే పత్రాలు, భర్త పేరు మీద కావాలంటూ విద్యాశాఖ ఆదేశాలు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఏంటంటే మరి చాలా మంది మహిళల యొక్క భర్తలు మరి ఎటువంటి ఉద్యోగం లేకుండా మామూలుగా ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ మరి కొద్దిమంది మహిళల యొక్క భర్తలు ఉద్యోగులు అయినప్పటికీ కూడా మరి వారి భర్త పేరు మీద కాకుండా తండ్రి పేరు మీద ఈడబ్ల్యూఎస్ తీసుకోవడం జరిగింది. అటువంటి వారికి కొద్దిగా ప్రాబ్లం కావచ్చు, ఎందుకంటే వారి యొక్క భర్త సంబంధించి ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఇక్కడ భర్త పేరుతో సర్టిఫికెట్స్ ఉండాలి అంటూ కూడా ఇక్కడ పేర్కొనడాన్ని చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి నియామకాల ప్రక్రియలో మరో వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అందులో ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్ల విషయంలో కొత్త తిరకాసు వచ్చి పడింది. ఇప్పటి వరకు ఎంపిక జాబితాలో ఉండి కాల్ లెటర్ వచ్చిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనలో కేవలం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉందా లేదా అని పరిశీలించి ఓకే చేశారు. కొందరు ఆస్తులు భూములు ఉన్న నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారని ఆధారాలతో మిగిలిన అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన సీరియస్ గా తీసుకుని వాటిని రీవెరిఫికేషన్ చేయించాలని ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు 5 అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు జారీ చేసిన ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు వాటిని పంపి పరిశీలించి మళ్లీ నివేదికలు ఇవ్వాలని తెలిపారు. ఈ నేపథ్యంలో మొత్తం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లపై రీవెరిఫికేషన్ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు బుధవారం సెలెక్టెడ్ జాబితాలో ఉన్న వారి సర్టిఫికెట్లు పరిశీలించి సంబంధిత అభ్యర్థులకు సమాచారం చేరవేశారు. పెళ్లైన తండ్రి పేరుతోనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు. జాబితా మేరకు జిల్లాలో అన్ని క్యాడర్ పోస్టులకు సంబంధించి 138 మంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు సమర్పించారు. వారి సర్టిఫికెట్లను ప్రత్యేక కమిటీలతో రీవెరిఫికేషన్ చేయించారు. ఇందులో సుమారు 20 మంది మహిళా అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లపై తకరారు ఏర్పడింది. వీరందరూ ఈ జిల్లా వాసులే, ఇక్కడే చదువుకున్నారు. చదువు ఆధారంగా లోకల్ కింద డిఎస్సి రాశారు. ఎంపిక జాబితాలో ఈడబ్ల్యూఎస్ కింద ఉన్నారు. రీవెరిఫికేషన్ లో వీరందరికీ పెళ్లైందని గుర్తించారు.
తండ్రి పేరునే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సమర్పించారు. వివాహం కావడంతో తండ్రి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సరిపోదని భర్త ఏ జిల్లాలో ఉన్నా అక్కడి రెవెన్యూ శాఖ జారీ చేసిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో జిల్లాలో రీవెరిఫికేషన్ లో భర్త కుటుంబం నుంచి కాకుండా తండ్రి పేరునే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పెట్టిన 20 మంది మహిళా అభ్యర్థులకు భర్త పేరున ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తీసుకురావాలని సమాచారం పంపారు. అక్కడ భర్త కుటుంబం ఉన్నతంగా ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉండదు. అప్పుడు ఈ అభ్యర్థులు ఎంపికను తిరస్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయా అభ్యర్థుల్లో టెన్షన్ పట్టుకోగా వారి తర్వాతి స్థానంలో ఉన్న అభ్యర్థులు తమకు అవకాశం వస్తుందేమోనని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కు సంబంధించిన తకరారు లేదా మరో ట్విస్ట్ అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి ఎవరైతే మరి తండ్రి పేరు మీద తీసుకున్నారో, భర్త పేరు మీద కాకుండా తండ్రి పేరు మీద తీసుకున్నారో అటువంటి వారికి ఇక్కడ సమాచారాన్ని చేరవేస్తూ మరి మరోసారి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ భర్త పేరు మీద తీసుకుని రండి అంటూ కూడా అటువంటి వారికి సమాచారం అందించడం జరిగింది. మరి ఎవరైతే సమాచారం అందుకున్నారో అటువంటి వారు మరలా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ను తీసుకొని ఇక్కడ సమర్పించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. మరో జిల్లాలో ఈడబ్ల్యూఎస్ పత్రాలు పరిశీలించాలని ఫిర్యాదు. ఇక్కడ ప్రకాశం జిల్లా ఒంగోలుకు సంబంధించింది కూడా చూస్తూ ఉన్నాం. ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సి పరీక్షలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ ధృవపత్రాలపై విచారణ జరపాలని ఆధ్వర్యంలో జేసీ రోనం గోపాలకృష్ణకు బుధవారం వినతి పత్రం అందజేశారు. స్కూల్ అసిస్టెంట్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టులకు ఎంపికైన వారిలో కొందరికి సొంత కంపెనీలు, విలువైన ఆస్తులు ఉన్న ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరపాలని జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు, నాయకులు పి నరేంద్ర మరియు తదితరులు ఇక్కడ ప్రభుత్వాన్ని కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఎటువంటి ఆస్తులు లేకుండా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది జారీ చేసి ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ చాలా మంది కోట్లకు పైగా ఆస్తులుండి చాలా రకాలైనటువంటి కంపెనీలు ఉంటూ మరి చాలా ఎకరాల పొలాలు ఉంటూ కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తీసుకొని మరి డిఎస్సిలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద దరఖాస్తు చేసి మరి ఎంపిక అవ్వడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అటువంటి వారి యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ ను పునః పరిశీలించి వారిని అనర్హులుగా ప్రకటించాలి అంటూ మరి ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఉన్నారో అటువంటి వారంతా కూడా కోరుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ మీదే ప్రస్తుతం పూర్తిగా వెరిఫికేషన్ అంతా కూడా జరుగుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే బోగస్ సర్టిఫికెట్ల ఏరివేత కూడా చేస్తూ ఉన్నారు. గతంలో కేవలం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉందా లేదా అని చూశారు. ఇప్పుడు అది ఎవరి పేరు మీద ఉందా అనే దాన్ని కూడా మరలా పునః పరిశీలిస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇది మెగా డిఎస్సి 2025లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.